నమస్తే సార్. ఏంటి సార్ ఈ బండికి అసలుకి ఇది స్కూటీ లాగా లేదు, జగనన్న రథం లాగా ఉంది. మొత్తం ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీని దించేశారు ఈ రథం పైన. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు మేలు జరుగుతుంది, దివ్యాంగుల సైతము జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే వికలాంగులందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకొని మా యొక్క జీవితాల్లో దివ్యాంగులైనా కానీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గౌరవంగా బతకడానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా కాసు మహేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా గెలిపించుకోవడం, వికలాంగుల సైతం మేమందరం కూడా మాకు ఆరోగ్యం సహకరించకపోయినా, మా శరీరం సహకరించకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం, కాసు మహేష్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేయటం, అనిల్ కుమార్ యాదవ్ గారిని ఎంపీ చేయటం ధ్యేయంతోనే, మా ముఖ్య ఉద్దేశంతోనే. సర్వేలన్నీ కూడా టీడీపీ గెలుస్తుంది సార్ అనేసి చెబుతున్నాయి కదా. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ రాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వము, వారు ఎట్టి పరిస్థితులు ఎవరికి అన్యాయం చేయాలా, ప్రతి ఒక్కళ్ళు కూడా లబ్ధి పొందున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని అవ్వ తాతలు, దివ్యాంగులు, మంచంలో ఉన్న మతిస్థిమితలైన వికలాంగులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు చూపిస్తారు. మరి మీకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తులు వాళ్ళిద్దరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తులు అనేది వ్యక్తిగతం గురించి మనకు అనవసరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు చాలా న్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే నిజంగా దివ్యాంగుల సైతము కూడా మేము గౌరవంగా బతకగలమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా వచ్చే అవకాశం ఉందంటారు? 175 స్థానాలు వస్తాయని మా నమ్మకం. 175కు 175. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటారు? పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎటువంటి పరిస్థితులను విమర్శించట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 175కు 175 వస్తాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల సైతం గౌరవంగా బ్రతుకుతామని కూడా. కృష్ణదేవరాయలు గారి పరిస్థితి ఏంటంటారు? ఇక్కడ ఈసారి పోటీ చేస్తున్నాడు కదా. కృష్ణదేవరాయలు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు గెలిచాడు, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని వెళ్ళిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఓడిపోయే పరిస్థితుల్లో ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? అనిల్ కుమార్ గారికి 30,000 నుండి మా అంచనా ఖచ్చితంగా తగ్గకుండా అనిల్ యాదవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బౌట ఎగరైపోతున్నారు.